హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కోమల నాయని వ్లాగ్స్. సో ఇవాళ మార్నింగ్ అయితే కిచెన్లోకి వచ్చేసానండి. నైట్ గిన్నెలన్నీ ఇట్లా శుభ్రం చేసి పెట్టేసుకున్నాను. సో వంటకైతే పెట్టేశాను. ఫస్ట్ ఒక పప్పు పెట్టేశానండి. మళ్ళీ ఒక రైస్ వండుతున్నాను. టిఫిన్లోకి అయితే ఇవాళ పొంగనాలు చేసేసి వీళ్ళందరినీ పంపించేశాక పూజనైతే చేసేసుకున్నాను. ఇవాళ అయితే నేను స్టిచ్ చేసిన బ్లౌజెస్ చూపిస్తున్నానండి. సో ఇది చూసారు కదండి, పట్టు శారీ టైప్ అండి, కాటన్లో పట్టు శారీ టైపు. ఇది బ్లౌజెస్ అయితే చూసారా, థ్రెడ్ పైపింగ్ వేసి బార్డర్ శారీలో ఉన్న బార్డర్ ఏ కలర్ వచ్చిందో అదే కలర్ హ్యాండ్స్కి వచ్చింది కదా, అదే కలర్తో థ్రెడ్ పైపింగ్ వేసి కుట్టానండి. ఇది కూడా వాళ్ళ శారీనే. దీనికైతే హెమ్మింగ్ వేయమన్నారు, హెమ్మింగ్ వేసాను. ఇది ఒకటిదండి. సో ఇది వచ్చేసి వేరే వాళ్ళదండి. చూసారు కదా, ఇప్పుడు ప్రజెంట్ వస్తున్న వర్క్ శారీ అండి. ఇది మిర్రర్ వర్క్ స్టోన్ వర్క్ శారీ ఇది. దీని మీదకి బ్లౌజ్ అయితే ఇట్లా వచ్చింది. ఇదైతే ఇంకా హెమ్మింగ్ పని ఉంది, అయితే చేతి పని అయితే ఉండండి, హెమ్మింగ్ చేయాలి. కుట్టేశాను, హెమ్మింగ్ పెట్టమన్నారు వాళ్ళు. సో అందుకోసమని హెమ్మింగ్ పెట్టాను. థ్రెడ్స్ కూడా వేయమన్నారు, థ్రెడ్స్ వేశాను. హ్యాండ్కి అయితే ఇలా కట్ వర్క్ వచ్చిందండి. చూసారు కదా, స్టోన్ అంత పూస వర్క్ వచ్చి కట్ వర్క్ వచ్చింది. దాన్ని అయితే సింగిల్ బాదం పెట్టి కుట్టేశానండి నీట్గా. సో మెడకైతే హెమ్మింగ్ పట్టి వేశాను. తర్వాత హెమ్మింగ్ చేయాలి, ఇంకా ఉక్సులు వేయాలండి. ఇది ఒకటిదండి బ్లౌజు. సో ఈ విధంగా హ్యాండ్ అయితే చూసారు కదా, ఈ విధంగా ఫినిషింగ్ నీట్గా వచ్చింది. సో శారీలో ఎలా వచ్చిందో బార్డరు అలాగే హ్యాండ్ కూడా స్టిచ్ చేశాను. బ్యాక్ పార్ట్ కూడా స్టోన్స్ వచ్చాయండి. సో దీన్ని అయితే ఈ విధంగా స్టిచ్ చేశాను. వీళ్ళదే ఇంకొక బ్లౌజ్ ఉందండి, ఇంకొక శారీ మీదది. ఇది కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేశాను. దీనికి కూడా పైపింగ్ ఏం వేయలేదండి, హెమ్మింగే వేయమన్నారు కాబట్టి దీనికి కూడా నేను హెమ్మింగ్ అయితే వేశాను. దీనికి చూసారు కదా హ్యాంగింగ్స్, దీనికి వేరే మోడల్ అండి. చిన్న రోజ్ ఫ్లవర్ లాగా వచ్చిందండి. ఈ విధంగా అయితే ఇచ్చేసాను, బోట్ లాగా వస్తుంది. సో ఈ విధంగా అయితే దీనికి అయితే నేను హ్యాంగింగ్స్ అయితే ఇచ్చేసానండి. సో ఇవి రెండు ఒకరివండి. ఇది వేరే వాళ్ళు, ఇది ఇంకొకరిదండి. ఇది కూడా స్టిచ్ చేశాను. శారీస్కి అన్ని ఫాల్ వేసేసాను. ఈ శారీ మీదదండి ఈ బ్లౌజు. శారీ కలర్తో అయితే నేను థ్రెడ్ పైపింగ్ వేసానండి. చూసారు కదా, ఫినిషింగ్ చాలా అంటే చాలా నీట్గా వచ్చిందండి. కస్టమర్ కూడా బాగా సరిపోయాయన్నారు. సో ఇది ఇంకొక శారీ అండి. ఆ శారీ మీదది బ్లౌజు పింక్ బ్లౌజ్ వచ్చింది. ఈ పింక్ బ్లౌజ్కి అయితే నేను శారీ కలర్ బ్లూ కలర్ క్లాత్తో థ్రెడ్ పైపింగ్ అయితే చేశానండి. చూసారు కదా. సో ఇవన్నీ అయిపోగానే ఒక శారీతో నేను లాంగ్ ఫ్రాక్ని అయితే స్టిచ్ చేశాను. ఇది 10 years పాపకండి. ఈ శారీతో ఇదే లాంగ్ ఫ్రాక్ కాకుండా ఇంకొక చిన్న పిల్లలకు ఒక 2 నుంచి 3 years పాపకు కూడా ఒక ఫ్రాక్ని అయితే స్టిచ్ చేశానండి. దీంట్లో బ్లౌజు కొంగు సపరేట్ తీసేసాను. మిగిలిన క్లాత్తో ఇద్దరికైతే ఫ్రాక్స్ వచ్చేసాయండి. చూసారు కదా. సో ఎట్లా ఉన్నాయి ఫ్రెండ్స్. సో నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.